అడగటం మనకి అలవాటు లేదు. మనకి నేర్పించినటువంటిది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలి, ఉపయోగించాలి అని నేను నా భార్య మేము సేవ చేసేటువంటి కట్వేరు గ్రామానికి వెళ్ళాం. వెళ్ళి ఒకరోజు అలాగా ఒక 4-5 ఇళ్ళు దర్శించాం. వాళ్ళు కొన్ని అవసరం మాతో చెప్పారు, ప్రార్థన చేశాం. ప్రార్థన చేయించుకుని కొంత కాలు పెట్టారు. ఆ దాంట్లో వచ్చేసేటప్పుడు ఒక కేజీ 2 కేజీలు పప్పు పెట్టారు. మాకు టిఫిన్కి వచ్చిందా లేదా? నా భార్యతో అన్నానమ్మా, మరి ఇప్పుడు పప్పు కొనుక్కురామన్నావు, మరి ఈ పప్పుకిను కొనుక్కొచ్చిన పప్పుకి నీకు ఉండేటువంటి తృప్తి ఎలాంటిదంటే, లేదండి ఇది చాలా సంతోషంగా ఉంటుందండి అన్న. అంటే దేవుడు ఇచ్చినటువంటిది మనకి ఎలా ఉంటుందంటే తృప్తికరంగా ఉంటుంది. కొంచెమే కావచ్చు. దేవుడు ఇతరులను ప్రేమించి మన అవసరతలను జ్ఞాపకం చేసుకుని మనం చేసిన దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తగిన కాలంలో తగిన సమయాన్ని దేవుడు ఏం చేస్తాడు, మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. కనుక నీది ఎదురుకు వచ్చిందంతా నీదే కాదు, నా దగ్గరికి వచ్చిందంతా నాదే కాదు. మనం కూడా ఏం చేయాలంటే ఇతరులకు మనం ఏం చేయాలంటే పెట్టినప్పుడు తప్పుకోకుండా సమయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆ సమయాన్ని పంపించేవాడిగా ఉంటాడు. నిన్నెళ్ళి మళ్ళీ నిన్న కొంత ప్రాంతం తిరిగి కొంతమందిని దర్శించి వాళ్ళు బలపరిచి మరలా వాళ్ళు ఉన్నటువంటి అవసరాలు తెలుసుకుని ప్రార్థన చేసి మరలా వచ్చేస్తుంటే వాళ్ళు కొంత పప్పు పెట్టారు. ఇలా చూస్తే ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే మనకున్న అవసరతను బట్టి దేవుడికి తెలుసు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి మనం ప్రార్థన చేసిన దాన్ని బట్టి వాళ్ళు మేలు పొందుతున్నారు. వాళ్ళ ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చేటువంటి మనం 2 విధాలుగా 2 in 1గా దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయం ఎలా ఉండాలంటే దేవుని మాటల ద్వారా మనం ఆశీర్వదించబడే వారిగా ఉండాలి. నేను శారీరకమైనటువంటి ఆశీర్వాదం కోసం చెప్పాను. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మీరు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని తీసుకుని మనం ఏం చేయాలంటే తప్పుకోకుండా మేలు పొందేవారిగా ఉండాలి. ఇక్కడ ఈ ఎదవరాలు చూస్తే తన కుమారుడు ఆ దేవం తిని సరిపోదాం అనుకుంటున్నారు. కానీ దేవుని సేవకుడికి చెప్పినటువంటి మాటలు తీసుకున్న దాన్ని బట్టి మొదటి ప్రయారిటీ తనకిచ్చిన దాన్ని బట్టి ఏమైందంటే దేవుడు మరలా భూమి మీద వర్షం పంపించి ఆహారం సమృద్ధిగా ఉండేది వరకు కూడా ఏం చేశాడంట, ఆవిడ తన కుమారుడే కాదు కానీ తానే ఇతరులకు భోజనం పెట్టేటట్టుగా దేవుడు చేశాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆవిడ లేవనెత్తిన ఉద్దేశం ఏంటంటే దేవుని సేవకుడిని పోషించడానికి దేవుడు ఏం చేశాడే మీ కొరకు ఒక ఎదవరాన్ని సిద్ధపరిచాడు, ఇళ్ళని ధైర్యపరిచాడు సేవకుడిని. కానీ సేవకుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే దేవుణ్ణి చేర్చుకున్నటువంటి కుటుంబాన్నే కాదు కానీ ఆ గ్రామం అంతటిని కూడా ఏం చేశాడంటే దేవుని సేవకుడిని ఆధారం చేసుకుని గ్రామాన్నే దేవుడు పోషించేటట్లుగా చేశాడు. నీవు ఈ ప్రాంతంలో ఒకళ్ళు దేవుని ఎరిగావా, దేవుని కనుగొన్నావా, దేవుని తెలుసుకున్నావా, దేవుని బిడ్డలను ఆదరించావా, దేవుని బిడ్డలను చేర్చుకున్నావా, దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నావా, దేవుని పనిలో ముందుంటున్నావా? దేవుడు కూడా ఆ దినంలో ఉన్నటువంటి ఎదవరాలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిన్ను లేక నన్ను మనలను కూడా జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడంటే తన పనిలో మనం నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి, తన పనిలో చేయూతనిచ్చిన దాన్ని బట్టి, తన పనిలో మాట సహాయం చేసిన దాన్ని బట్టి, తన పనిలో దేవుని బిడ్డలతో కలిసి నువ్వు ప్రయాణం చేసిన దాన్ని బట్టి రానున్న దినాల్లో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాడంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీతో మాట్లాడేది ఎవరో నువ్వు ఎరిగితే అని ఇక్కడ ఏమంటున్నాడంటే నీతో మాట్లాడేది ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలుకి ముందు వెనక ఉండి నడిపించినటువంటి దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు నమ్ము అని అనగానే ఆవిడ ఏం చేసిందని మారు మాట మాట్లాడుకోకుండా నమ్మింది. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఏదని చెప్తే అమ్మో మాకెట్ట కుదురుతాయా అని మనం ఏం చేస్తామంటే మనం మర్చి ఉండే సేవకుడే కదా చెప్తున్నాడు అని మనం ఏం చేస్తామంటే ఆ మాటని మాత్రం కూడా తీసుకో. కానీ ఆవిడ తీసుకుంది కనుక జీవగ్రంథంలో రాయబడింది. నువ్వు లేక మనం కూడా తీసుకుంటే తప్పుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ ద్వారా నా ద్వారా మన ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ దినాన నా భార్య చేసింది కనుక ఒక సేవకుని ఆదరించింది కనుక ఈ దినం మేము అనేకులకు ఆహారం పెట్టేటట్లుగా దేవుడు మా ఇంటిని ఏం చేశాడంటే సమృద్ధిగా ఉంచాడు. ఈ దినాన లేదు అని పడుతున్నావా, నువ్వు కూడా ఏం చేయాలంటే తప్పుకోకుండా నీకు కలిగిన దాంట్లోనే దేవుని బిడ్డలైన వారిని, దేవుని పేట వచ్చిన వారిని చేర్చుకుని ఏం చేయాలంటే ఆదరించే గుంపులో ఉంటే తప్పుకోకుండా ఆశీర్వాదం మనం కూడా చూస్తాం. ఇక్కడ లోకాసు వార్త
6వ అధ్యాయం